కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి ముస్లింలు మరియు మైనార్టీస్ అంబేద్కర్ వాదులు విశ్రాంతి సంఘాల ఆధ్వర్యంలో కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి జరపడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. మొత్తం 28 మంది యాత్రికులను కాల్చి చంపారని అన్నారు. ఇది పథకం ప్రకారం జరిగిందని, కాశ్మీర్లో అనిశ్చితి సృష్టించాలని ఉగ్రవాదులు దాడి చేశారని అన్నారు. పల్వామా ఘటన తర్వాత జరిగిన అతిపెద్ద ఘటన ఇదే అన్నారు. ఈ దాడిలో చనిపోయిన 28 మంది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, దాడికి పాల్పడ్డ పాకిస్తాన్ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు, కన్వీనర్ మహమ్మద్ హజీ, ప్రెసిడెంట్, జామా మస్జిద్ కాగజ్ నగర్ టౌన్ కో కన్వీనర్లు మొహమ్మద్ బషీరుద్దీన్, జమాతే ఇస్లామీ హింద్ కాగజ్ నగర్ టౌన్ ప్రెసిడెంట్ ఎం సుభాష్, రిటైర్ ఎంఆర్ఓ, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి మొహమ్మద్ అబ్దుల్ ముజిన్, ఎంఐఎం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్ సయ్యద్ మతిన్ పాషా, మౌలానా ముబిన్ కాస్మీ, ముఫ్తీ సాజిద్, మిర్జా ఆరిఫ్ బేగ్, జాకిర్ రహీ, మొహమ్మద్ అరీఫుద్దీన్ ఖాజీ, కాగజ్ నగర్ టౌన్ మొహమ్మద్ ఇర్ఫత్, అహ్మద్ షెరర్, సయ్యద్ హాజీ, పొన్నం రమేష్, మండల కాంగ్రెస్ లీడర్ దియా ఇస్తరి, అంబల ఓడల్ టీఆర్ఎస్ స్టేట్ యూనియన్, సైబజ్ ఆర్బీఐ సోషల్ వర్కర్ శివప్రసాద్, రిటైర్ ఎస్ఐ ఇల్ముల్ హక్, ఏ జయదేవ్, ఆర్టీటీ ఈఎంపీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ దస్తగిరి, పట్టణంలోని అన్ని మస్జిద్ ఇమాంలు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేస్తుంది? ఉగ్రవాదులు దాడి చేసి చంపినాక కట్టింపు చర్యలు కాదు, దేశ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా దేశ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు పునరుద్ధం కాకుండా భారత ప్రభుత్వం మీద బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, ఉగ్రవాదం నశించాలి.